ఒకప్పుడు చాలా కాలం క్రితం యోనా అనే ఒక ప్రవక్త ఉండేవాడు. దేవుడు అతనితో ఒకరోజు ఇలా చెప్పాడు: యోనా, నీవు నినవే అనే పెద్ద నగరానికి వెళ్లి అక్కడి ప్రజలకు మంచి మార్గం చెప్పాలి. వాళ్లు చెడు పనులు చేస్తున్నారు. కాని యోనా ఆ పని చేయడానికి భయపడ్డాడు. నేను అక్కడికి వెళ్లను అని అనుకున్నాడు. వెంటనే అతను ఒక ఓడలో ఎక్కి దేవుడు చెప్పిన దిశకు కాకుండా దూరంగా వెళ్లిపోయాడు. ఓడ సముద్రం మధ్యలోకి వెళ్లినప్పుడు అకస్మాత్తుగా పెద్ద తుఫాను వచ్చింది. గాలి బలంగా వీచింది. అలలు చాలా పెద్దగా ఎగిశాయి. ఓడలో ఉన్నవాళ్లు అందరూ చాలా భయపడ్డారు. వాళ్లు ఈ తుఫాను ఎందుకు వచ్చింది అని ఆలోచించారు. చివరికి యోనా వల్లే ఇది జరిగిందని తెలిసింది. అప్పుడు యోనా వారితో ఇలా అన్నాడు: నన్ను సముద్రంలో పడేయండి, అప్పుడు తుఫాను ఆగిపోతుంది. వాళ్లు మొదట భయపడ్డారు. కాని తుఫాను ఇంకా బలంగా మారింది. చివరికి వారు యోనాను సముద్రంలో పడేశారు. అదే క్షణంలో తుఫాను ఆగిపోయింది. సముద్రం మళ్లీ ప్రశాంతంగా మారింది. అప్పుడు దేవుడు ఒక పెద్ద చేపను పంపించాడు. ఆ చేప యోనాను మింగేసింది. కాని యోనాకు ఏమీ కాలేదు. అతను 3 రోజులు 3 రాత్రులు ఆ చేప పొట్టలో ఉండిపోయాడు. ఆ సమయంలో యోనా దేవుణ్ణి ప్రార్థించాడు: దేవుడా, నేను తప్పు చేశాను. ఇక మీదట నీ మాట తప్పకుండా వింటాను. దేవుడు యోనాకు క్షమించాడు. ఆయన ఆ చేపకు ఆజ్ఞ ఇచ్చాడు. వెంటనే ఆ చేప యోనాను ఒడ్డుకు ఉమ్మేసింది. ఈసారి యోనా దేవుని మాట విన్నాడు. అతను నినవే నగరానికి వెళ్లి ప్రజలకు ఇలా చెప్పాడు: మీరు చెడు పనులు చేయకండి, మంచి మార్గంలో నడవండి. ఆ నగరంలోని ప్రజలు తమ తప్పులు తెలుసుకొని మారిపోయారు. అందరూ మంచి పనులు చేయడం మొదలుపెట్టారు.